రుద్రాని స్వప్నని డబ్బులు అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న చాలా కోపంగా డబ్బును తీసుకొని వచ్చి రుద్రానికి ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి "అక్క ఆగు! ఈ డబ్బులు ఎవ్వరికీ ఇవ్వడానికి వీలు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని చాలా కోపంగా కావ్యని చూసి "ఏంటి డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇవ్వవా ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం "డబ్బు అవసరం ఉంటే ఖచ్చితంగా డబ్బు ఇస్తాను. కానీ ఈ డబ్బు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా నాకు లెక్క చెప్పాల్సి ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి, స్వప్న వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా కోపంగా కావ్యని చూస్తూ ఉంటుంది. అవును, ఈ ఇంట్లో ఇక నుండి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళినా సరే నాకు ప్రతి ఒక్కదాని గురించి కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును, ఇట్స్ మై ఆర్డర్. ఈ రోజు నుండి సరే ఏదైనా సరే ఒక్క రూపాయి తీసుకున్నా సరే దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పెట్రోల్ కట్టించుకున్నా సరే ఆ పెట్రోల్ బిల్లు కూడా నా దగ్గరికి తెచ్చి చూపించి ఆ డబ్బులు తీసుకోవచ్చు మీరు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రానికైతే చాలా కోపం వచ్చేసి "ఏం మాట్లాడుతున్నావు కావ్య నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును, ఇట్స్ మై ఆర్డర్. నేను ఈ ఇంటికి ఓనర్‌ని కాబట్టి నాకు నచ్చినట్లే మీరు చేయాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్, అపర్ణదేవి వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది ఇలా తయారయ్యింది అని చెప్పేసైతే అనుకుంటూ కావ్యను చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.